ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు గిరిబాబు. నేను సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. అయితే ఇంతవరకు విష్ణు నాతోటి చాలా ఇంటర్వ్యూస్ చేశాడు. నేను చాలా ప్రశ్నలకు సమాధానం చెప్తూ వచ్చాను. అయితే ఈసారి కొత్తగా నేను మన రేవంత్ చలమల, మీ అందరికీ సుపరిచితులే, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మన ముందుకు వచ్చారు. సో ఈ ఫైనాన్షియల్ రంగంలో మనం ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యల్ని లేదా మనకు కావాల్సిన కొన్ని సమాధానాలని రాబట్టడం కోసం నేను రేవంత్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఇప్పుడు. అయితే మనం ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే, నార్మల్గా ఒక యాంకర్, ఒక అడ్వైజర్గా కానీ, ఒక ప్రొఫెషనల్ కానీ నన్ను అడిగినప్పుడు నేను నా ఆలోచన చెప్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇది ఒక ప్రశ్న సమాధానంలా కాకుండా ఒక విషయాన్ని పంచుకోవడం, మీ అందరికీ కొన్ని కొత్త విషయాలు తెలియపరచడం మా ముఖ్య ఉద్దేశం. ఓకే, సో నమస్తే రేవంత్. నమస్తే అండి. యా, సో మనము చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం కదా, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంతమంది ఏముందిలే, నేను ఈ ఇన్వెస్ట్మెంట్ని కళ్ళు మూసుకొని పెట్టినా నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పలానా చోట ల్యాండ్ కొంటే కళ్ళు మూసుకొని కొన్నా కూడా ఇది పెరిగిపోతుంది అనేది ఒక బ్లైండ్గా వాళ్ళు ఈ ఫండ్ సెలెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్ అవ్వచ్చు, ఎటువంటి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ టెస్ట్ చేయకుండా, దాని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆలోచించకుండా చేస్తూ ఉంటారు. సో వాళ్లకు మీరు చెప్పే ఒక విశ్లేషణ ఏంటి? ఈ మధ్య నేను మోస్ట్ కామన్గా వినే మాట సార్ ఇది, కళ్ళు మూసుకొని పెట్టినా డబ్బులు వస్తాయి. అవును, కళ్ళు మూసుకుంటే డబ్బులు రావు. అది నిజం. కరెక్ట్. ఇన్ని సంవత్సరాల అనుభవంలో మీరు ఇంకా గట్టిగా చెప్పగలరు డబ్బులు రావు అని. సో బేసిక్గా మనము ల్యాండ్స్ విషయంలో కూడా చాలా మందిని గమనిస్తాం. అవును, పెట్టుబడి పెట్టిన తర్వాత ఏమవుతుందిలే, అదే పెరుగుద్దిలే అని. రీసెంట్గా కొంతమంది క్లయింట్స్ దగ్గర నుంచి విన్నప్పుడు, సార్ ఎప్పుడు 5 ఏళ్ల క్రితం కొన్నాం సార్, కనీసం మేము పర్సనల్ లోన్ మందం కూడా తీర్చుకోలేకపోయాం, పర్సనల్ లోన్ తీసుకొని కొన్నాం, ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది, సో పెరగట్లేదు సార్ అని చెప్పేసి. సో బేసిక్గా ప్రాబ్లం ఏంటి, ల్యాండ్ కొనడం తప్పు కాదు, ఆ ల్యాండ్ మీద రీసెర్చ్ చేయకుండా కొనడం తప్పు. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈ తప్పులు చేస్తూనే ఉన్నారు. సో చాలా మందికి మేబీ దీని మీద కొద్దిగా అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే 2020 తర్వాత, పర్టికులర్గా కోవిడ్ తర్వాత కొంత బ్యాచ్ వచ్చింది, రీటైలర్ బ్యాచ్, అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ క్రైసిస్ తర్వాత మిగతా కొంత బ్యాచ్ ఎంటర్ అయింది మార్కెట్లోకి. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ బ్యాచెస్, కోవిడ్ ఇన్వెస్టర్స్. ఎస్. సో బేసిక్గా ఈ 2 డిఫరెంట్ బ్యాచెస్కి గుడ్ ఫండ్ అంటే ఏంటి, బ్యాడ్ ఫండ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఒకప్పుడు బిఫోర్ కోవిడ్ దేర్ యూస్ టు బి గుడ్ ఫండ్ అండ్ బ్యాడ్ ఫండ్. ఆఫ్టర్ కోవిడ్ అసలు గుడ్ ఫండ్ బ్యాడ్ ఫండ్ అంటూ లేదు. ఏమైపోయింది, ఒక వరద వచ్చింది. ఎంత పెద్ద వరద అంటే మొత్తం ఊడ్చుకు పెట్టుకొని చిన్న చితక రాళ్ళను కూడా ఎత్తుకొచ్చి ఒక మూలక పెట్టే అంత శక్తితో ఒక వరద వచ్చింది. ఒక మ్యాడ్ బుల్ రన్ అంటాం. ఈ మ్యాడ్ బుల్ రన్ ఏం చేసింది అని అంటే, మార్కెట్లో ఈ రీటైలర్స్ ఎంటర్ అయినప్పుడు రావటమో లేకపోతే అది 2 కాంబినేషన్లో జరగడమో జరిగింది. అసలు వాస్తవాన్ని పరిచయం చేయలేదు, మార్కెట్ యొక్క వాస్తవం ఎలా ఉంటుంది అన్నదని పరిచయం చేయలేదు. దాదాపుగా మనం గమనిస్తే ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఏప్రిల్, మే, జూన్ 2020 ఆ టైంలో ఎంటర్ అయిన వాళ్ళు, జూన్, మే ఆ టైంలో ఎంటర్ అయిన వాళ్ళే. సో ఎగ్జాక్ట్గా మనం గమనిస్తే ఇప్పటి నుంచి 5 years బ్యాక్. సో మనం ఏ ఫండ్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసినా అది చూపించే హిస్టరీ లాస్ట్ 5 year హిస్టరీ. ఆ టైంలో మార్కెట్ ఎక్కడ ఉంది, చాలా డిప్ అయిపోయి ఉంది, విపరీతమైన డిప్. యాక్చువల్గా చెప్పాలి అని అంటే, డిప్ అయ్యాక ద బిగ్గెస్ట్ బుల్ రన్ స్టార్ట్ అయ్యే టైం అది. సో మనం కంపారిజన్ దేంతో స్టార్ట్ చేస్తామంటే, డిప్ నుంచి ద బిగ్గెస్ట్ బుల్ రన్ ని కంపేర్ చేయడం మొదలుపెట్టాం. దాంతో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ అయ్యి ఉండొచ్చు, దెర్ ఇస్ నో గుడ్, దెర్ ఇస్ నో బ్యాడ్, యాజ్ ఐ సెడ్, అన్ని డెలివర్ చేయడం మొదలుపెట్టాయి. యావరేజ్గా 35 to 40% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసాం మనం. ఎస్, లార్జ్ క్యాప్ దాదాపుగా 18% వరకు కూడా డెలివరీ చేసేది. యాక్చువల్లీ కాదు. సో బేసిక్గా హ్యూజ్ డెలివరీని చూసేసి ఎక్కడ పెట్టినా మనకు రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ఇంటర్నల్ కళ్ళు మూసుకున్నా వచ్చేస్తుంది అన్న వర్డ్ అని క్రియేట్ అయింది. సో స్లోలీ ఐ అండర్స్టూడ్, ఓకే దీనికి గల మేజర్ రీజన్ ఏంటి, యూట్యూబర్స్, అంతే, సో కాల్డ్ కంటెంట్ క్రియేటర్స్, అండ్ థ్యాంక్స్ టు దెమ్ ఫండ్ అవేర్నెస్ క్రియేట్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ సారీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఫుల్గా క్రియేట్ చేయలేదు, ఒక హాఫ్ బాయిల్డ్ రైస్ లాగా తయారు చేశారు, తినడానికి పనికి రాదు, పడేయలేము, అలాంటి కండిషన్ క్రియేట్ చేశారు. ఫండ్ సెలెక్షన్ అంటే స్టాండర్డ్ పారామీటర్స్ ఏం పెట్టేశారు మార్కెట్లో, 5 star రేటింగ్ చూడాలి, లాస్ట్ 5 year హిస్టరీ చూడాలి అని. లాస్ట్ 5 year హిస్టరీ ఏం చెప్తుంది, ఒక డ్రామాని క్రియేట్ చేసింది, ఒక మ్యాడ్ బుల్ రన్ ఎప్పుడు జరగని విధంగా జరిగింది, రైట్. ఈ డ్రామాలోని అంటే ఒక మాయలో ఉంచేసింది మార్కెట్. సో మార్కెట్ అనేది ఎప్పుడు మాయలోనే కాదు, దాని రియాలిటీలోకి ఫ్యాక్టర్ అవుతుంది. సో మన మార్కెట్స్ ఏం చెప్తున్నాయి,
యావరేజ్గా మనకి లార్జ్ క్యాప్స్ ఏవైనా కానీ యావరేజ్గా 12 to 13% అంతే. మించి వాటి రిటర్న్స్ని డెలివర్ చేయలేవు. చేయలేవు. Potential అది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కంపెనీస్ ఇచ్చే ఎర్నింగ్స్ మీద. అవును. సో ద యావరేజ్ ఎర్నింగ్స్ ఆఫ్ ఎనీ లార్జ్ క్యాప్ విల్ బి 12 to 13% అంతే. ఆ స్పీడ్ తోటే. సో ఫ్యూచర్ పొటెన్షియల్ ఎర్నింగ్స్ బేస్ చేసుకొని మనకి కంపెనీస్ మూవ్ అవుతాయి. అవును. కంపెనీస్ ఎంత మూవ్ అవుతాయో మన మ్యూచువల్ ఫండ్స్ అంతే మూవ్ అంతే అవుతాయి. move అవుతాయి. ద రియాలిటీ ఈస్ ఓన్లీ 12 to 13%. Correct. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి వాటి యావరేజ్ పొటెన్షియల్ ఎంత? హార్డ్లీ 16-17 అంతే. మ్యాక్స్ 18. అంతే. అంతకు మించిపో 18 దాటిపోయే ఛాన్సే లేదు. అండ్ ఇంకో విషయం ఏంటి, ఇక్కడ అందరూ స్మాల్ క్యాప్ అని పరిగెడతారు. మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కి మధ్యలో ఉండే వ్యత్యాసం ఎంత సార్ మీరు చెప్పండి? చాలా తక్కువ. 0.5 అంతే. మాక్సిమం 1%. అంతే. అంతకు మించి లేదు. అవును. యాక్చువల్ గా ఉండే యావరేజ్ రిటర్న్ డిఫరెన్స్ ఉండేది 1%. తక్కువ. అవును. అంతే. నార్మల్ గా లార్జ్ క్యాప్ అంటే 12-13 అంటాము. ఎస్ మిడ్ క్యాప్ అంటే 13-14 అంటాము. స్మాల్ క్యాప్ అంటే 15 and beyond. అంతే. That's అంతకు all. మించి మైక్రో క్యాప్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అంతే. అంతకు మించి మనం పెద్దగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. Yes. సో బేసిక్ గా ఈ మ్యాడ్ రిటర్న్స్ ఏవైతే చూసి ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయి అంటారో అక్కడే పెద్ద తప్పుల్ని క్రియేట్ చేసుకుంటున్నారు. Exactly. సో ఐ విల్ టెల్ మై వన్ ఎగ్జాంపుల్, క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ యూస్ టు బి వన్ వెరీ స్మాల్ క్యాప్, వెరీ ఫేమస్ స్మాల్ క్యాప్ ఇన్ 2018. ఐ విల్ టెల్ డైరెక్ట్లీ ఏముందో, యాక్సిస్ స్మాల్ క్యాప్ బాగుండేది ఒకప్పుడు. ఆ తర్వాత దాని రిటర్న్స్ అనేవి వన్ కంపేర్ టు ద పియర్స్ చాలా తగ్గిపోయాయి. Yes. ట్రూ. అవును. ఒకప్పుడు 2018 లో సూపర్ ఫండ్ అది. అవును. అప్పుడు ఆయన అప్ టు 2018. ఎస్. సో బేసిక్గా ఆ క్లయింట్ ఏం చేశారు, ఆ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇట్స్ అ టాప్ 5 ఫండ్ అండ్ వెరీ గుడ్ రిటర్న్స్ అని చెప్పి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఆ సిరీస్ ఆఫ్ రిటర్న్స్ చూసిన తర్వాత అండ్ కంపేర్ టు దేర్ పియర్స్ అది లోవర్గా ఉంది అని చెప్పి, సార్ ఇప్పుడు నేను యాక్సిస్ స్మాల్ క్యాప్ నుంచి ఎగ్జిట్ అవుతానంటారు. సో మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు? వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ యువర్ ఎగ్జిటింగ్ నౌ? మొత్తం డ్యామేజ్ జరిగాక. దట్ ఈస్ ద ప్రాబ్లం కదా. Exactly. మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యి ఉండాలి? ఎప్పుడైతే అది రిటర్న్స్ ఇవ్వదు అని మీరు అర్థం చేసుకున్నారో ఎగ్జాక్ట్లీ అప్పుడు అయ్యి ఉండాలి. కానీ మనం చూడం, ఎందుకంటే అప్పటిదాకా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసేస్తాం మనం ఆల్రెడీ. ఇంకొకటి నేను ఇంకా కొంచెం టెక్నికల్ కూడా చెప్తాను. నార్మల్గా 2018 వరకు ఏమైందంటే 15, 16, 17, 18 స్మాల్ క్యాప్ బాగా పరిగెత్తింది. 2018 జనవరిలో మనకు ఎల్టీసీజీ ఇంట్రొడ్యూస్ చేయడంతో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్లాష్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. ఇక అప్పటి నుంచి 18-19 నుంచి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ 2019లో సెప్టెంబర్లో ఈ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యాయి. మళ్ళీ దాన్ని చావు దెబ్బ కొట్టింది కోవిడ్. బట్ ఈ జర్నీలో మీకు హృతిక్ స్టాక్స్ మాత్రం మూవ్ అయ్యి గుర్తుందా ఆ టైంలో? సో అలా మార్కెట్ అంతా డిఫరెంట్ చేసేసింది. బట్ అందులో స్మాల్ క్యాప్స్, పర్టికులర్లీ యాక్సిస్ స్మాల్ క్యాప్ పెరగడం చూసి 2020 తర్వాత వచ్చిన బ్యాచ్ అంతా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది దగ్గరికి వచ్చే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఉంటుంది. అయితే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇది బాగా ఎగ్జిట్ ఉన్నారు కదా, కానీ యాక్సిస్ స్మాల్ క్యాప్ బాగుంది కదా అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఎందుకు బాగుంది అంటారంటే దే లుక్ ఓన్లీ యాక్సిస్ స్మాల్ క్యాప్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు స్మాల్ క్యాప్ పియర్స్ని కంపేర్ చేయరు. అంటే ఎలా ఉంటారంటే, ఒక మన అబ్బాయి వచ్చేసి నానా నేను రన్నింగ్లో సెకండ్ వచ్చా అని చెప్తాడు. సెకండ్ వచ్చారంటే ఎంతమంది పరిగెత్తారంటే ఇద్దరే అని చెప్తాడు. లేదా మనోడికి ఒక 70% మార్క్స్ వచ్చాయి, 70% వచ్చాయి కదా అని మనోడిని శభాషని మెచ్చుకోవాలా, డెస్టినేషన్ వచ్చింది అనుకోవాలా అంటే మొత్తం క్లాస్లో 90-95 వస్తే మనోడికి 70 వచ్చాయి. మొత్తం కంపేర్ చేస్తేనే కదా తెలిసేది. ఇది చెయ్యరు. నేను మీరు అన్నట్టుగా గుడ్డిగా నేను పెట్టేస్తే డబ్బులు వస్తాయి కదా అని యాక్సిస్ స్మాల్ క్యాప్ లాంటి అండర్ పర్ఫార్మెన్స్ లో పెట్టేస్తే అది ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది డ్యామేజ్ అంతా జరిగాక. ఎగ్జాక్ట్లీ. ఇది మీరు ఒకసారి యూట్యూబ్ లో ఓపెన్ చేసి యాక్సిస్ స్మాల్ క్యాప్ అని కొడితే 5 years ago, 4 years ago, 3 years ago వీడియోస్ బోల్డ్ వస్తాయి. వీళ్ళందరూ కూడా అది బాగున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేశారు. ఇవాళ పర్ఫార్మెన్స్ లేదు, మీరు ఈ ఫండ్ లో పెట్టొద్దని ఉన్న ఒక్క వీడియో చూపించండి నాకు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద ప్రాబ్లం సార్. సో నేను అదే చెప్పింది ఇందాక, ఐఎమ్ సారీ యూట్యూబర్స్, మీరు చేసిన వాట్ ఎవర్ యూ హావ్ గివెన్ ఇస్ ద హాఫ్ కుక్డ్ రైస్. ఎగ్జాక్ట్లీ. దాని వల్ల యాక్చువల్ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. ఎవరు ఫేస్ అవుతున్నారు? ద రియల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు అట్లెందుకు చేస్తున్నారు అసలు యూట్యూబర్స్? నేను దానికి కూడా సమాధానం చెప్తాను. ద డిఫరెన్స్ ఇస్ వాళ్ళకి వ్యూవర్షిప్ నుంచి రెవెన్యూ వస్తుంది. మన దగ్గర ఉండే డిఫరెన్స్ ఏంటి? మన నిజమైన మనుషులతోటి మాట్లాడతాం, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాం, మన ఏఎంసీస్ ని మీట్ అవుతాం, ఆ ఫండ్ ఇంటర్నల్స్ ని తెలుసుకుంటాం, ఆ ఫండ్ మేనేజర్ యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఏంటో తెలుసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని రైట్ ఫండ్ ఏంటో ఆలోచించుకొని దెన్ విల్ పిక్ ఇట్ అప్. ఎగ్జాక్ట్లీ. ఇన్ని షోస్ మనం చేసినా కానీ ఎన్నడూ కూడా మీరు కానీ నేను కానీ రాంప్రసాద్ గారు కానీ ఎప్పుడు కూడా ఒక ఫండ్ పేరు చెప్పింది లేదు. మొత్తం చెక్ చేసుకోండి, మీ వీడియో నా వీడియో కానీ ఎప్పుడు మనం ఒక ఫండ్ పేరు చెప్పాము. యాక్చువల్ నిన్న ఒక క్లయింట్ వచ్చినప్పుడు తను పోర్ట్ఫోలియో మొత్తం చూస్తే ఎస్బీఐ స్మాల్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్ యాజ్ యూజువల్, ఎస్బీఐ కాంట్రా, తర్వాత కెనరా బ్లూ చిప్ చూపించి బాగున్నాయి కదా 20 ఇచ్చే కదా అని ఫీల్ అవుతున్నాడు. నేను అదే చెప్పాను, మీరు 20 ఇచ్చిన ఫీల్ అవుతున్నారు కానీ మీరు పేరు కంపేర్ చేయండి. పేరు గ్రూప్ లో ఇవన్నీ కింద నుంచి 1, 2, 3 కొట్టుకుంటున్నాయి. ఇవన్నీ అది
కంపేర్ చేయట్లేదు. Yes, అంటే వాళ్ళకు మొత్తం యూనివర్స్ తెలియదు వాళ్ళకు. Yes. సో దే ఓన్లీ లుక్ ఎట్ ద వీడియోస్లో చూసి పలానా ఫండ్ 5 రేటింగ్ స్టార్ రేటింగ్ ఉంది, ఇది ఇంత పర్ఫామ్ చేసిందని చూస్తున్నారు తప్ప ఒక్క వీడియోలో కూడా ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేదు, వీకర్ అయింది, ఈ పోర్ట్ఫోలియో సరిగా లేదు, మీరు బయటకు రండి Yes. అని చెప్పిన వీడియో ఒక్కటి లేదు. Exactly. అండ్ నేను ఒకటే చెప్తా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడవలసింది ఫండ్ పాస్ పర్ఫార్మెన్స్ కాదు. Yes. గుడ్డి మీరు అన్నట్టుగా రైట్ వర్డ్ యూజ్ చేశారు, గుడ్డిగా కళ్ళు మూసుకొని పెడితే వచ్చేసినట్టు కాదు. అది అసలు ఒక ఫండ్ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ కారణం ఏంటి? అండర్లైయింగ్ అసెట్. వాట్ ది అండర్లైయింగ్ అసెట్ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ ద పోర్ట్ఫోలియో టుడే, వాట్ వాస్ ద పోర్ట్ఫోలియో 5 years బ్యాక్ వెన్ ఇట్ ఇన్వెస్టెడ్, మార్కెట్ పొటెన్షియల్ ఏంటి, అప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏంటి, ఇవాళ ఇండెక్స్ వాల్యూ ఏంటి, దాంట్లో ఉన్న స్టాక్స్ అప్పుడు ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అండ్ మార్కెట్ డైనమిక్స్ ఏంటి, వాట్ ఇస్ ద ప్రొజెక్షన్స్ టువర్డ్స్ ది నెక్స్ట్ 3-4 years. ఇప్పుడు క్లియర్ అందరు చెప్తున్నారు నెక్స్ట్ 2-3 years మార్కెట్లో రిటర్న్స్ రావు. నౌ యూ ఆర్ గోయింగ్ టు సీ టైమ్ కరెక్షన్. సో ఈ టైం కరెక్షన్ జరుగుతున్నప్పుడు ప్రైస్ అనేది అలాగే ఉంటుంది, స్టాగ్నెంట్ గా మూవ్ అవ్వదు. ఇవన్నీ అనలైజ్ చేయగలుగుతారా? షో మీ వన్ యూట్యూబర్ సేయింగ్ అబౌట్ దిస్. వాళ్ళు ఇచ్చేది సమాచారమా, అడ్వైజా? ఆ సమాచారాన్ని అడ్వైస్ కింద తీసుకుంటున్నారు. సో మీరు కానీ నేను కానీ మనం క్లయింట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నీడ్ ఏంటి, గోల్ ఏంటి, రిస్క్ అపెటైట్ ఏంటి, వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఏంటి, వాళ్ళ యొక్క హారిజన్ ఏంటి, నీడ్, ఇవన్నీ ఆలోచించి 360 degrees వాళ్ళకి ప్రాపర్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. బట్ ఆ అడ్వైజర్కి వెళ్ళొద్దు, మీరు 1% ఎక్స్పెన్స్ రేషియో కోల్పోతారని చెప్పేసి వాళ్ళకు రావాల్సిన యాసెట్ని రాకుండా మీరు సొంతంగా చేసుకోండి, ఇదేదో ఈజీ కేక్ కళ్ళు మూసుకొని పెట్టేయండి మీకు వచ్చేస్తుంది. సో అందుకే మీరు రైట్ వర్డ్ యూజ్ చేస్తారంటారు. కళ్ళు మూసుకొని అనే కాన్సెప్ట్ ఉండదు సార్. సో ఎవ్రీవన్ నో స్టాక్ మార్కెట్ ఈజ్ అన్ రిస్కీ అసెట్. ఎగ్జాక్ట్లీ. మ్యూచువల్ ఫండ్ అనగానే చాలా ఈజీగా చూస్తూ ఉంటారు. సో ఐ వాంట్ టు జస్ట్ క్లారిఫై, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ఎ స్టాక్ మార్కెట్. Exactly. Mutual fund is a direct product. It is not even an indirect product. Yes. It's a directly relationship product. Yes, direct product from the stock market. So stock market behavior basis మీదనే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ బిహేవియర్ అనేది జరుగుతుంది. ఎన్నో వేల ఫండ్స్ ఉన్నాయి, దాదాపుగా 1800 పైపచ్చి ఈక్విటీ ఫండ్స్ ఇంకెక్కువే ఉంటాయి, కొన్ని వేల ఫండ్స్ ఉన్నాయి. ఈ వేల ఫండ్స్ లో రైట్ ఫండ్ పిక్ చేయడానికి మనం అండర్లైయింగ్ అసెట్ ని చూసుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్ సిచ్యువేషన్ లో ఎటువంటి సెక్టర్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది, ఆ ఎకనామిక్ సిచ్యువేషన్లో మళ్ళీ ఆ సెక్టార్లో లార్జ్కు స్కోప్ ఉందా, మిడ్కు స్కోప్ ఉందా, అండ్ ఆ లార్జ్ అండ్ మిడ్లో ఎగ్జాక్ట్గా ఏ లైన్ పట్టుకొని ఏ స్టాక్ వర్క్ చేస్తుంది. సో బేసిక్గా ఈ అనాలిసిస్ చేయకుండా గనక ఒక మ్యూచువల్ ఫండ్ని పిక్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ. ప్రతి మ్యూచువల్ ఫండ్లో కామన్గా ఉండే వర్డ్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఈ ఒక్క వర్డ్ని పక్కన పడేసి యాక్చువల్గా బై డిఫాల్ట్గా వీ హ్యావ్ టు అనౌన్స్ దట్ రిస్క్ అని ఆ వర్డ్ని తీసి పక్కకు పాడేసి ఇట్ ఈస్ సో ఈజీ, చిటికలో అయిపోతుంది, అట్లా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మ్యూచువల్ ఫండ్స్ విల్ నాట్ వర్క్. ఎస్, అగైన్ మ్యూచువల్ ఫండ్స్ విల్ క్రియేట్ రియల్ ఇంపాక్ట్ ఎప్పుడు మంచి ఫండ్స్ పిక్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఉంటే. ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు, ఏ ఫండ్లో పెట్టినా డబ్బులు వస్తాయి కదా అని. ఏ ఫండ్లో పట్టినా డబ్బులు వస్తాయి. ఎస్, మ్యూచువల్ ఫండ్కి ఆ కెపాసిటీ ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే అది ఎంత ఇస్తే అంత తీసుకుంటారా, లేకపోతే మార్కెట్ ఎంత ఇవ్వగలుగుతుందో అంత తీసుకుంటామా? ఎగ్జాక్ట్లీ, అది ప్రశ్న. ఇండెక్స్ కంటే లో పర్ఫార్మ్ చేసే దాంట్లో మనం ఉండి మనం ఏం సాధిస్తాం? ఇండెక్స్ని అవుట్ పర్ఫార్మ్ చేసే ఫండ్లో ఉంటేనే మనం విన్ అవుతాం. మనం సెలెక్ట్ చేసే ఫండ్ టాప్ 1, 2, 3, 4, 5 లో ఉండడం అవసరం లేదు. ఇండెక్స్ ని బీట్ చేయాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి, ఇండెక్స్ ని బీట్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది. మనకి రాకేష్ జుంజున్వాలా గారిది కావచ్చు, లేకపోతే వారెన్ బఫెట్ గారిది కావచ్చు. వాళ్ళలో ఉండే ఒకే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే కన్సిస్టెన్సీ, స్టడీ. ఎగ్జాక్ట్లీ. చదవకుండా దేన్ని పెట్టరు, అర్థం చేసుకున్నాకే దాన్ని పెడతారు. సో యాజ్ ఐ సెడ్, ఇంతకు ముందు ఒక మాట చెప్పాం, పెడుతున్నారు తీస్తున్నారు. సో బేసిక్ ఒక ఫండ్ని మనం పిక్ చేసాము అని అంటే చదివి అర్థం చేసుకున్నాక దాంట్లో పెట్టుబడి పెడితే ఆ ఫండ్ కిందకు వచ్చినా మనం భయపడం. ఎందుకు? వీ నో ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ద ఫండ్. ఇట్ ఈస్ ఎ టెంపరరీ మూవ్మెంట్. గోయింగ్ ఫర్దర్ దీని అండర్లయింగ్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పైకి మూవ్ అవుతాయన్న కన్విక్షన్ మనకు ఉంటుంది. కాబట్టి మనం దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం అనేది మనకు ఉండదు. ఎప్పుడైతే మనకి దానికి సంబంధించిన రీజనింగ్ తెలీదో అప్పుడు మన ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. ఎమోషన్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఆ ఫండ్ని మన చేతితో మనమే పాడు చేసుకుంటాం. ఐ టెల్ యూ వన్ ఆఫ్ మై ప్రాక్టికల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్. రీసెంట్గా ఐ పిక్ ఫ్యూ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఫండ్స్. ఓకే, రీసెంట్గా జరిగిన వాటిల్లో కొంత మ్యూచువల్ ఫండ్స్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ అవి కొంత కరెక్ట్ అయ్యాయి. సో మార్కెట్లో ఇట్ హ్యాస్ రియల్లీ గుడ్ పొటెన్షియల్ అండ్ వెరీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్, వాల్యుయేషన్ పరంగా స్ట్రాంగ్ ఉంది. ప్రపంచం అనేది ఫైనాన్షియల్స్ లేకుండా నడవదు, దట్స్ ట్రూ. రీసెంట్గా కొంత డిప్ అయింది, భయపడే వాళ్ళు చాలా భయపడిపోయారు. ఐ సెడ్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్, వాల్యుయేషన్ స్ట్రాంగ్. ఇంత ఉన్న తర్వాత కూడా డిప్ అయింది అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు పిక్ మోర్. భయపడటం కాదు, ఐ నో ద ఫండమెంటల్ రీజన్, అది ఖచ్చితంగా రీగెయిన్ అవుతుంది అని. ఇట్లాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి?
దాని ఒక ఆపర్చునిటీ లాగా మనం చూడాలి, కానీ అవును. కళ్ళు మూసుకొని Yes, sir. నిర్ణయాలను మనం తీసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. సో గతం ఏదైతే గూగుల్లో మనకు కనిపిస్తుందో అది కేవలం చరిత్ర అని చెప్తుంది. అవును. ఫ్యూచర్ లో ఇది జరుగుద్ది అని చెప్పి గూగుల్ చెప్పిందా? చెప్పదు. పోనీ సార్ ఏదైనా ఫండ్ హౌస్ మేము ఇదే ర్యాంకింగ్ ని కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసాయా? ఇంపాసిబుల్, అది దెన్ ఇంపాసిబుల్. హౌ? అదే చెప్పేది. అట్లీస్ట్ సార్ ఇంకో ప్రశ్న, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఏ ఫండ్ మేనేజర్ కైనా వాళ్ళ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుందో నాకు తెలుసా? ఇంపాసిబుల్, అది రైట్. ఇంపాసిబుల్. ఒక ఫండ్ మేనేజర్ కూడా జడ్జి చేయలేని విషయాన్ని గూగుల్ జడ్జ్ చేస్తుందా? చేయలేదు కదా. మరి వీళ్ళు ఎంత చెప్పేది కూడా గత 5 years, గత 3 years ఈ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని అడ్వైజ్ అనుకుంటున్నారు. దట్స్ వాట్. అడ్వైజ్ అనుకుని వాళ్ళు ఫ్యూచర్ కి పెట్టేసుకుంటున్నారు. Exactly. ఎందుకంటే వాళ్ళకి అది తప్ప చెక్ చేయడానికి పారామీటర్ లేదు కదా. సార్ మీ అనుభవంలో ఎన్ని ఫండ్స్, కొన్ని వందలై ఉండొచ్చు, 5 star నుంచి 3 star కి వెళ్ళినా లేవా? ప్రతి ఫండ్ వెళ్తుంది. 3 star నుంచి 5 star కి రావా? ప్రతి ఫండ్ వెళ్తుంది. దెన్ ఇంతవరకు కన్సిస్టెంట్ గా ఒకే ఫండ్ టాప్ చైర్ లో కూర్చున్నది నేను చూసింది ఓన్లీ 2.5 years మాత్రమే. Yes. సింగిల్ ఫండ్ 2.5 years టాప్ చైర్ లో కంటిన్యూ అయింది. yes. అండ్ అదే ద సోకాల్డ్ ఫండ్ ఈ రోజు దాని 5 years హిస్టరీ తీసుకుంటే కింద నుంచి ఫస్ట్ ఉంది. కింద నుంచి ఫస్ట్ ఉంది. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఆ ఫండ్ పేరు కూడా చెప్తున్నాను. Yeah. ఈ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ లో ఇది ట్యాక్స్ ఎవర్ ఫండ్, లాక్ ఇన్ 3 years ఉంటుంది. మీరు నమ్మరు, కొంతమంది అయితే దాంట్లో 50 లక్షలు కోటి రూపాయలు పెట్టిన వాళ్ళని కూడా చూశాను నేను. Okay. ₹1 ఏది ట్యాక్స్ Just ఎవర్ ఫండ్ ranking చూసి. ర్యాంకింగ్ చూసి. ఇప్పుడు ఆ ఫండ్ 5 years పర్ఫార్మెన్స్ చూస్తే కింద నుంచి ఫస్ట్. Yes. ఈవెన్ ఏఎంసీ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ దట్ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ లేదు, Yes. మేము ఇంకా ట్రై చేస్తుంది దీన్ని పెంచడం కోసం వాళ్ళే ఒప్పుకున్నారు. yes. నేను మాట్లాడాను ఫండ్ మీద తోటి. Okay. లేదు అది కొంచెం టైం పడుతుంది రావడానికని, బట్ ఆల్రెడీ అది పర్ఫార్మెన్స్ చూసి పెట్టేస్తున్నారు అందరూ. yes. ఎందుకంటే పెట్టినప్పుడు బాగా ఉంది. that's the problem sir. ఈ రోజు ఆ ఫండ్ లిటరల్లీ అది ఎంత స్ట్రగుల్ అవుతుందంటే కింద నుంచి ఫస్ట్ నిలబడలేక స్ట్రగుల్ అవుతుంది. Yes. దాని పియర్ గ్రూప్ తో కంపేర్ చేస్తే ఎక్కడో ఉంది. ఎక్కడో ఉంటది. that's the problem sir. So ఈ ఫండ్ 2 years మాత్రమే, 2.5 years మాత్రమే ఎగ్జాక్ట్లీ Top లో ఉంటది. టాప్ లో ఉండింది. అలాంటి ఫండ్ ఇవాళ ఏంటి పరిస్థితి? అలా అని ఇవాళ కింద ఉన్నాయి మనం తీసుకుంటామా? దట్ ఇస్ ఆల్సో రాంగ్. Yep, సో మనం yes. చూడవలసింది కన్సిస్టెంట్ అండర్లైన్ అసెట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, నియర్ ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది. Yes. ఇది తెలియనప్పుడు బెటర్ టు రీచ్ మీట్ అన్ అడ్వైజర్. that's it. so basically there used to be a good fund. Yes. ఒకప్పుడు అది, బట్ ఆల్వేస్ today. ఎప్పుడైనా కానీ దేర్ విల్ బి ఏ సైక్లిక్ ప్రాసెస్. ఖచ్చితంగా ఇంకొక ఫండ్ మేనేజర్ వస్తాడు, ఇంకొక ఫండ్ ని పిక్ చేసుకుంటాడు, ఆ ఫండ్ అండర్లైన్ అసెట్స్ ని మారుస్తాడు, ఆ ఫండ్ ని టాప్ లోకి తీసుకొస్తారు. మేబీ ఎస్, బై ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్. ఎప్పుడు అంతే, కూడా cyclical ఉంటుంది. ఒకటే ఫండ్ అనేది టాప్ చేసుకుంటూ పోదు. పోదు. సో మన పని ఏంటి? మనం టాప్ లో ఉండాల్సిన అవసరం లేదు, కన్సిస్టెంట్ గా Consistent. యావరేజ్ ని బీట్ చేయగలిగితే చాలు. సో అది చేయగలిగామా? ఎస్, హిస్టరీ సేస్ కన్సిస్టెన్సీ అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. ఎస్. సో కళ్ళు మూసుకొని ఫండ్స్ పిక్ చేస్తే మీరు సక్సెస్ అవ్వలేరు. 100%. యా. Yes, that's థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you.